జీఎస్టీ సంస్కరణలపై దేశ జీఎస్టీ సేవింగ్ ఫెస్టివల్పై ప్రధాని మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ సంస్కరణలు ప్రస్తుతం వాటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రధాని బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. జీఎస్టీ సేవింగ్ ఫెస్టివల్ ప్రారంభమైందని, ఈ సంస్కరణలు ప్రజల పొదుపును పెంచుతాయని, సమాజంలోని ప్రతి విభాగానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇక జీఎస్టీ సంస్కరణల వృద్ధి పెట్టుబడులను పెంచుతాయని, ప్రతి రాష్ట్రం పురోగతిని వేగవంతం చేస్తాయన్నారు. కొన్నేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఆదాయపు పన్ను 12 లక్షల వరకు మినహాయించడం జీఎస్టీ సంస్కరణలతో ఈ ఒక్క ఏడాదే ప్రజలకు 2.5 లక్షల కోట్ల డబ్బు ఆదా అవుతుంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు స్వయం సమృద్ధి బాటలో నడవడం తప్పనిసరి. జీఎస్టీ సంస్కరణలు స్థానిక తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాయి. స్వదేశీ తయారీ ఉత్పత్తులే విక్రయించాలని దుకాణదారులకు విజ్ఞప్తి చేశారు. స్వదేశీ ఉత్పత్తులే కొనాలి, విక్రయించాలి. పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్రాలు కల్పించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ సంస్కరణలతో యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారులు, వ్యవస్థాపకులు అందరూ గొప్ప ప్రయోజనం పొందుతారు అన్నారు. పండుగ సీజన్లో జీఎస్టీ తగ్గింపు అనేది ప్రజలకు మరింత ఆదా అవుతుందన్నారు. కొత్త జీఎస్టీ విధానం మధ్య తరహా, చిన్న వ్యాపారాలపై చూపే సానుకూల ప్రభావాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఇది పోటీతత్వాన్ని, ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని అన్నారు. తగ్గిన జీఎస్టీ రేట్లు పేదలకు, మధ్యతరగతికి గొప్ప ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు.